ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసింది వైసీపీ బృందం. రాష్ట్రంలో రాజ్యాంగ ఉల్లంఘనలు జరుగుతున్నాయని, అక్రమ కేసులు పెడుతున్నారని గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. వ్యవస్థలను నిర్వీర్యం చేశారని కూడా గవర్నర్ కు తెలిపారు. గవర్నర్ ను కలిసిన వైసీపీ నేతల్లో శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రులు విడుదల రజని, వెల్లంపల్లి శ్రీనివాస్ తో పాటు పలువురు నేతలున్నారు. మేమందరం అంటే మా ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక 6 ఎమ్మెల్సీలము, ఒక 4 ఎక్స్ మినిస్టర్లు, అలాగే 2 మేయర్లు అందరం కలిసి గవర్నర్ గారిని కలిసాం. వారి తాలూకు ఇంటర్వెన్షన్ అవసరం ఈ ప్రభుత్వంలో చాలా అత్యవసరం సార్. రాజ్యాంగాన్ని కాపాడండి. రాజ్యాంగం తాలూకు స్పిరిట్ ఏదైతే ఉందో దాన్ని మీ ప్రభుత్వంలో అమలు జరిపేటట్లు చూడండి అని చెప్పి వారికి రికమెండేషన్ ఇచ్చాం. సాక్షాత్తు మీ పత్రికలన్నీ కూడా చూశాయి, టీవీలు అన్నింటిలో కూడా రాశారు. రీసెంట్గా ఈ మధ్య ముఖ్యమంత్రి గారు నెల్లూరు వెళ్ళి గంగాధర్ నెల్లూరులో ఆయన మాట్లాడిన మాటలు, ఏ పని చేసినా సరే తెలుగుదేశం పార్టీ వాళ్ళకే చేయండి, వైసీపీ పార్టీ వాళ్ళకి చేయొద్దు, చేస్తే పాముకి పాలు వేసి పోషించినట్టే. కాబట్టి ఆయన చెప్పిన వర్కర్స్ చెప్పిన నేపథ్యం దయచేసి ఆలోచించమని కోరుతున్నాను. ఎవరైనా బెనిఫిషరీ ఉంటే బెనిఫిషరీకి పార్టీలు ఉండవు.